హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణమంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానిక సమాచారం ప్రకారం దివాన్ చెరువు నుంచి గామాన్ బ్రిడ్జి వైపు వెళ్లి రహదారిపై వేగంగా దూసుకువచ్చిన లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఇక లారీ దాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు లారీ టైర్ పేలిపోవటమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఇక టైర్ విఫలమైన వెంటనే లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రమాదం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అక్కడికక్కడే రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభించాయి. అందులో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5గురు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అందులో ఒకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో రాజనగరం ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆయన ప్రమాదం జరిగే పరిస్థితులను పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని బాధితుల కుటుంబాలకు తెలిపారు. స్థానికుల కథనం మేరకు లారీ నిర్లక్ష్యం, అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు ఒక్కసారి ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది.